ఓ రోజక్క, ఒక సామెత ఉంది తెలుగులో, 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడమని. మేమందరం 7 తరాల వాళ్ళం. ఓవర్ నైట్ మేము పాలిటీషియన్స్ కాదు, ఓవర్ నైట్ రిచ్ కాదు. ఏసీ సుబ్బారెడ్డి గారి పేరు విన్నావా రోజక్క? విన్నావా? 1932లోనే ఆయన పాలిటిక్స్లో దిగి కోఆపరేటివ్ ప్రెసిడెంట్, 60లో మినిస్టర్. ఆయన ఎవరు పట్టితే వాళ్ళు మాట్లాడింది నీకు అది చెప్పాలన్నా? నువ్వు టోకన్లు నమ్ముకొని కదా బెంచ్ కారు తెచ్చుకొనిందా? పోయినప్పుడల్లా 100 మంది. ఎట్లొచ్చింది నీకు బెంచ్ కారు? మొత్తం టోకన్లు నమ్ముకొనే కాదా? చెప్పు. కాంట్రవర్షియల్ కాలేదు నువ్వు? పోయినప్పుడల్లా 100 మంది. ఎట్లొచ్చింది నీ కారా? నీ కథ చెప్పాలంటే చాలా ఉంది. దయచేసి బౌన్స్ కేసులు అనంతపురంలోనే, ఏడా కాదు ఈ కోర్టులోనే. ఎందుకు మానుకో? చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని నువ్వు రాజకీయంలోకి వచ్చినావు. నీ నోరు ఉందని ఇష్టం మాట్లాడతావా? రోజమ్మా, ఏం ఆనవన్లు చాలా తక్కువ వేసుకుంటావు నువ్వు. 30 నుంచే వాళ్ళు రాజకీయంలో ఉన్నారు. నన్ను అడిగితే కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, పాత ఫ్యామిలీస్. వాళ్ళలో వీళ్ళొకరు. నెల్లూరులో మున్సిపల్ చైర్మన్ కూడా వాళ్ళే, బిఫోర్ ఇండిపెండెన్స్. ఎవరి గురించి వాళ్ళ గురించి మాట్లాడద్దు. నువ్వు తైతక్కలాడుకుంటా ఇప్పుడు వచ్చిన రాజకీయంలోకి. మానుకో, ఇష్టపడినట్టు మాట్లాడతాను అందరినీ. ఈతలో మాట్లాడలేక కాదు. ఎందుకు నోరు అదుపులో పెట్టుకో. ఏమనుకుంటున్నావు నువ్వు? ప్రతిదానికి అని వస్తాను. నన్ను అడిగితే కార్యకర్తలారా, వీళ్ళని బయటికి రానియకూడదు. ఎందుకు మాట్లాడిస్తున్నారు వీళ్ళని? ఎందుకు మాట్లాడిస్తున్నారు? ఓ పని చేయండి, రోజమ్మ బెంచ్ కారు తెచ్చుకోండి, టోకన్లు అమ్మే. కావాలంటే ఎంక్వైరీ పెట్టండి, తెలుస్తుంది. ఎప్పుడు పోయినా 100 మంది. ఏమో సొంతం అనుకుందేమో, ఈ పొద్దు ఏదో నరుస్తుంది. రోజమ్మ తగ్గించుకో. ఇదేం డ్రామా కాదు, డ్రామా కంపెనీ కాదు, రాజకీయం. నీ నోరు వచ్చినట్లు అందరినీ అనర్థం. అంతకుముందు ఏడుతుంది మీ పెద్దిరెడ్డి అన్న నీకు అగ్నెస్ట్గా ఉన్నాడని. చాలు ఇంక మానుకో దయచేసి.